తీస్తాను వాడు ఎగ్గి తీస్తే ఇంకా అవన్నీ జరిగేవే. విగ్గి తీస్తే ఏమవుతుంది చెప్పు, వ్యూస్ వస్తాయి అంతే. ఏముంది చెప్పు, ఓట్లు ఎందుకు వేస్తారన్నా? మేము జగన్కి వేయలేదు, వానికి ఏమొస్తాం ఓట్లు. నిజంగా నవ్వుతారు ఏందన్నా, ఎందుకంటే నాకు ఓటక్కలేదు. నిఖిల్ ఇంకా ఆయనకి నీలుగుతుంది, ఒక పక్క నుంచి ఒకటి నీలుగుతున్నా, ఏంది లేదు. బిగ్ బాస్ ఎత్తిపోయింది, నాగార్జున ఎత్తుకోవాలి ముల్లా మూట. ఇలా అయ్యా నన్ను పెట్టుకోయా, నాగార్జున నన్ను పెట్టుకో, వాళ్ళని దొబ్బే నా వద్దు. విష్ణుప్రియ కసిగా ఆడుతుంది నా వరకు అయితే, నా మనసు. మీరు అవన్నీ అడగకూడదు, ఫీల్ అవుతారు. అన్న ఫస్ట్ వీడియో వచ్చు మనకంటే కాదు, తర్వాత విష్ణుప్రియ వెళ్ళిపోద్ది. విష్ణుప్రియకి ఛాన్సే లేదు. ఆమెకి ఎగ్జామ్ పేపర్ తీసుకోవడం తప్పితే రాయడం తెలియదు. వేస్ట్, ఫెయిలే. జెండా ఎత్తాలి, మళ్ళా డ్రామా కంపెనీలు చేసుకోవాల్సిందే. డ్రామాదేవి బాగా ఆడట్లేదు విష్ణుప్రియ. ఏం ఆడుతుంది, ముక్కుతో ఆడుతుంది ఇలా ఇలా ఇలా. అరే నవ్వుకన్నా. సోనియా ఎలా ఆడుతుందన్న? సోనియా ఏం ఆడుతుంది, ఏం లేదు. సోనియా ఆయనకి అది ఇస్తానే, నాకు ఇది ఇస్తా, నాకు ఇవ్వమ్మా, నేను నిరూపిస్తా, నా సత్తా చూపిస్తా. ఏందో వానికి ఇస్తా, వాళ్ళు లేని వాళ్ళకి ఏమి ఇస్తా, ఉన్న దగ్గరికి రా ఊపేస్తా. సిగరెట్ మానేస్తే ఏదైనా ఏది అడిగినా ఇస్తా అంటుంది కదా. నేను ఇంకా అన్ని మానేసుకొని ఆమె పక్కలోనే ఉంటాను, ఏమి ఇస్తుంది మళ్ళీ నాకేమి ఇస్తుంది చెప్పు. గేమ్ ఎలా ఉందన్న? గేమ్ ఏం గేమ్ అన్నా, అది మా ఊర్లో పిల్లలు కూడా ఆడరు, దాని బదులు పబ్జి ఆడేది బెటర్. నిజంగా అంటే వేస్ట్ వాళ్ళంతా. మరి రతికా శోభ శెట్టి అనుకోవచ్చా సోనియాని? షకీలా అనుకోవచ్చు. రతికేం షకీలా బాల్తో ఆడేస్తుంది, అంటే ఆ బాల్ కాదు నా బాల్. శేఖర్ భాష ఎలా ఆడుతున్నాడు అన్న? శేఖర్ భాష ఒక్కటే నా నీట్గా ఆడుతున్నాడు, కొద్దిగా అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, జనాల్ని చెప్తున్నాడు కొద్దిగా ఇలా చేయి. ఆయన్ని చూసన్నా నేర్చుకోరు, ఆయనకి భాషకు మాత్రం ఓటేయచ్చు. వీళ్ళంతా వేస్ట్. ఆదిత్య ఎలా ఆడుతున్నాడు? ఆదిత్య వేస్ట్ అన్నవాడు. అసలు బిగ్ బాస్ ఎందుకు పెట్టారని అర్థమవుతలేదు నాకైతే. అందరిని నన్ను పెట్టుకుంటే చాలు, నన్ను ఒక 10 మంది అమ్మాయిలను పెడితే చాలు, మంచిగా అడుగుతా, ఆట ఆడతా. నిజంగా అన్న, నాలో అంత కసి ఉంది, అంత వేడి ఉంది, మీకు తెలియదు. ఎస్పీ గౌడ ఎలా ఆడుతుందన్న? గౌడ ఏం చేస్తాడు? ఎస్పీ గౌడ అందంగా ఉంటాయి, మచ్చ ఉంటుంది చూడు కింద. ఏ కిందన్నా? ఏ కింద ఉంటాయి మచ్చ? పెదం కింద అన్న. పెదవు కింద నేను పెట్టిందే కదన్నా. ఆడుతుందన్న పెద్దగా ఏం లేదన్నా, ఎవ్వరు లేదన్నా. ఆ భాష తప్పితే ఎవ్వరు వేస్ట్. ఆ మణికండ కాడు ఇట్లా బొచ్చు తీసేస్తాడు, ఇట్లా గరిపించుకుంటాడు, ఆ సెంటిమెంట్ చెప్తాడు అమ్మ గురించి. అంటే ప్రపంచంలో వాళ్ళకి అమ్మ ఉంది, మాకు లేదు. మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాము, వాడు అయితే అమ్మ కడుపులో నుంచి ఊడిపడ్డాడు. అసలు నేను అడిగా, ఎవరన్నా ఆడియన్స్ కానీ ఆ రూమ్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ అమ్మ గురించి అడిగారా, లైఫ్ గురించి అడిగారా? వాడే ఫేమస్ కోసం చెప్తున్నాడు. ఆ పల్లు ప్రశాంత్ ప్లే చేసిన గేమ్ని వీళ్ళు కొనసాగిస్తున్నారే తప్పితే, వీళ్ళు బిగ్ బాస్ అనేది నీలో ఏమున్నది చూడ్డానికి పెట్టారు, అంతేగాని వేరే వాళ్ళు చేసిన దానికి చూపించడానికి కాదు. మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు? ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ గిరణ ఎవరు లేదు. నేను చెప్పేది ఏంది, వేస్ట్ అంటున్నా, వేస్ట్. కోడి పందాలు బెటర్ అంటున్నా. అట్లా కొద్ది మా ఊరు పందరు దొడ్డు బెస్ట్. దాంట్లో వీడియో తీస్తే పందిని ఇలా వెళ్ళేటప్పుడు స్లో మోషన్ పెడితే 1,00,000 వ్యూస్ వస్తాయి, వీళ్ళు దానికి 1 కూడా రాదు. వేస్ట్. మా పందులు పెంచుతాయి పిల్లలు, వేస్ట్. బర్రెలు బెస్ట్ వీళ్ళు కొద్ది. నిజంగా చెప్తున్నా, జంతువులు 100% వీళ్ళు కొద్ది బెస్ట్. బిగ్ బాస్ అనేది మనలో నటుని చూపించాలి, ప్రజల్ని సంతోషపరచాలని పెట్టారు. వీళ్ళేంది, వానికి నేను అది ఇస్తా, వీనికి ఇది ఇస్తా, నాకు అమ్మ చచ్చింది, మా గుండు చచ్చిందంటే మాకు లేరు అమ్మను. వాడు ఏంది నాకు అర్థం కాదు. ఒక్కటన్నా కంటెంట్ ఉండేది ఉందా? ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. ఇన్స్టా దద్దరిల్లాలి, ఇన్స్టాలో ఏడన్నా ఉందా వాళ్ళది? వాళ్ళు పెట్టుకుంటుంటే కూడా 1000 వ్యూస్ రావట్లేదు వాళ్ళ వీడియోలకి. నేను అన్ని చెక్ చేస్తూనే ఉన్నా, వేస్ట్. చూసుకుంటే తన ప్లేస్లో ఇంకే కంటెస్టెంట్ ఉన్నా నిజంగా ఎమోషనల్ పరంగా చాలా ఆడుకునే వాళ్ళు. బట్ తను కొంచెం కూల్ డౌన్ అయిందని. సోనియా ఎలా ఆడుతుంది? సోనియా నాకైతే అసలు నచ్చలేదు. కారణం ఎవరు మేడం? ఎందుకంటారు లైక్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే, లాస్ట్ సీజన్ బిందు మాధవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా తీసుకుందేమో అన్నది నా ఫీలింగ్. బట్ తన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది తిప్పి కొట్టింది. లైక్ నిఖిల్ డౌన్ అయ్యి తనతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. అంతకుముందు తను ఏమనుకుంది అంటే, నా పరంగా అయితే నిఖిల్కి సోనియాకి మధ్య ఆపోజిషన్ పెట్టుకుంటే
తను హైక్ అవ్వచ్చేమో అని తను అనుకున్నట్టుంది. బట్ నిఖిల్ తగ్గి ఫ్రెండ్షిప్ చేయడం వల్ల సోనియా కూల్ డౌన్ అయిందన్నది. యష్మి ఈజ్ ఓకే, అంటే ఇప్పటి వరకు తన ఆట అయితే బయటికి తీయలేదు. షీఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్ పరంగా అయితే వచ్చింది ఈ వీక్ మొత్తం. టాప్ 5 ఎవరుంటారమ్మా? టాప్ 5 నా వరకు వచ్చేసరికి నైనికా, నిఖిల్, యష్మి గేమ్ ప్లాన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. పృథ్వీ కూడా ఇంకా బయటికి రావాలి. శేఖర్ భాష గారు టాప్ 7 to 8. నా పరంగా అయితే కిరాక్ సీత ఆర్ ఆదిత్య ఓం గారా? అంటే బాగానే ఆడుతుంది, బట్ తను పాయింట్స్ మీద ఏవైతే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయో అవి స్టిక్ ఆన్ అయి ఉంటుంది. దాంతో పాటు గేమ్ కూడా ఇంకొంచెం బాగా ఆడితే గేమ్ బ్రహ్మాండంగా ఆడింది కదా, గెలిచింది కదా ఈరోజు గేమ్. అంటే ఈరోజు ఎపిసోడ్ ఫుడ్ టాస్క్ ప్రేరణ కూడా ఓకే, బట్ నాట్ ఇన్ టాప్ 5 నా ఒపీనియన్. విష్ణుప్రియ అంత మాస్ గా ఆడట్లేదని ఫ్యాన్స్ బాధపడుతున్నారు, ఏమంటారు? ఆడట్లేదు అని అంటే తను కంప్లీట్లీ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఎంటర్టైన్మెంట్ మీద మాత్రమే చూపిస్తుంది. తను ఇంకా టాస్క్ పరంగా రాలేదన్నది నా ఫీలింగ్. ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ సిచ్యువేషన్? నా పరంగా అయితే నిఖిల్ అని నేను. ఇఫ్ ఆయన సోనియాని పక్కకు పెట్టి మళ్ళీ ఆయన బ్యాక్ అప్ చేసుకుంటే నిఖిల్. సింపతి గేమ్ ఆడుతున్నాడని బయట టాక్ నడుస్తుంది. అది ఓన్లీ నామినేషన్స్ వరకు వచ్చేసరికి నాకు అది అనిపించింది. ఆఫ్టర్ నామినేషన్స్ హీ చేంజ్డ్ హిస్ బిహేవియర్. ఏముంది, నామినేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి నిన్నటితో. అందులో నేను అనుకున్న వాళ్ళు ఇద్దరు కూడా నామినేషన్లో ఉన్నారు. పృథ్వీ ఒకరు, ఆదిత్య ఓం ఒకరు. వీళ్ళిద్దరిలోనే ఈసారి సీజన్లో ఎలిమినేట్ ఎవరవుతారు ఈ వీక్లో తెలుస్తుంది. ఇప్పుడు దాకా జరిగిన షో అంతా కూడా తిండి కోసం గొడవ. ఆకలి రాజ్యం లాగా ఆకలి రాజ్యం సినిమా చూసినట్టే ఉంది. ఇప్పుడు దాకైతే మ్యాటర్ ఏం కనబడలేదు. ఇక నుంచి ఏమన్నా గేమ్ చేంజ్ కనబడుతుందంటే ఈ సోనియా, పృథ్వీ ఇప్పుడు ఒక ట్రాక్ నడుపుతున్నారు. అది ఏ ట్రాక్ అన్నది అర్థం కావట్లే ఎవరికి. నిఖిల్ వదిలేసాడు. ఈ సోనియాతో నేను పులిహార కలిపితే నన్ను రెడ్ జోన్ లో పడేస్తానని అర్థమైపోయింది. ఈ పులిహార వదిలేసి ఇప్పుడు పృథ్వీతో కలుపుతుంది పులిహార. ఆమె ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే, గైడ్ లైన్స్, నాకు బాగా పిఆర్స్ బయట ఉన్నారు, నన్ను ఎవరు ఏం చేయలేరు హౌస్లో, నాకు నాగార్జున సార్ సపోర్ట్ ఉంది, నాకు బిగ్ బాస్ సపోర్ట్ ఉందన్నట్టే బిహేవ్ చేస్తుంది అక్కడ సోనియాకి ఉన్న ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందంటే, అక్కడ నేనే ఈ కప్పు పట్టుకుపోతానని పృథ్వీతో చెప్తుంది కూడా. వాడు అంటాడు, వాడు తింగరోడు. వాడు పృథ్వీ గారు నిజంగా తింగరోడు భయ్య. వాడు ఏమి టాస్క్ లో ఏమి పర్ఫార్మెన్స్ చేయకుండా నిన్న నామినేషన్ లో మనవాడిని అడుగుతుంటే నేను చేశాను బ్రో అని వాదిస్తాడు. అసలు వాడు చేసిందే లేదు. వాడు ఎంతసేపు బిల్డప్ కొట్టుకుంటూ అటు ఇటు తిరగడమే. వాడు ఇప్పుడు దాకా పెర్ఫార్మెన్స్ చేసింది అసలు ఏమీ లేదు. ఆడ అసలు వరస్ట్ కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ 8కి. మణికంఠ ఇప్పుడు మరమరాలు బిహేవియర్ ఇప్పుడు బాగాలేదు. మరమరాల స్కిట్ ఒకటి జరిగింది వాళ్ళ సీతకేను మణికంఠకే. ఈ మరమరాల స్కిట్ లో యష్మి పెద్ద మరమరాలు అనుకునే వాళ్ళకి కనపడింది నాకైతే. యష్మికి ఎందుకు భయ్యా, నాకు ఎందుకు బిగ్ బాస్ సేవ్ చేస్తున్నాడు? అసలు యష్మిని సోనియా మీద స్పెషలిస్ట్ ఇంట్రెస్ట్ ఏంటి నాకేమీ అర్థం కావట్లా. శోభా శెట్టి, రతిక అన్ని యష్మినే ఇప్పుడున్న సీజన్ లో. వేస్ట్ ఫెలో నన్ను అడిగితే. బిగ్ బాస్ అన్ఫిట్. యష్మి పెద్ద క్లాన్ అని సేవ్ అయిపోతుంది, కానీ ప్రతిసారి సేవ్ అవ్వ యష్మి. నువ్వు నీ నామినేషన్ చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా నీ నామినేషన్ అయితే నేను చూస్తా. శేఖర్ భాష కమెడియన్. శేఖర్ భాష లేకపోతే హౌస్ లో సంతోషం ఉండదు. ఆయన నిఖిల్ ఇప్పుడు బిగ్గెస్ట్ కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారంటే బిగ్ బాస్ 8లో నిఖిల్. అలాంటి వాడిని వీకెస్ట్ కంటెస్టెంట్ చేస్తారు రాత్రితో. నిజం. వాడు ఎలా అయిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పాపం ఎవరితోనూ కలవకుండా పట్టుకొని ఏడుస్తున్నాడు. మణికంఠను పట్టుకొని ఏడుస్తున్నాడు. ఇప్పుడు తెలుగు కన్నడ పక్కన పెడితే భయ్య కంపారిజన్ వద్దు. ఇండియా ఒకటే కదా. మన ఈ అల్లు అర్జున్ చెప్పినట్టు మనంతా ఇండియానే. వాళ్ళ వేరు మన వేరు కాదు. తెలుగులో జరుగుతుంది కాబట్టి షో తెలుగు మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మాట్లాడలే ఎవరు కూడా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అసలు ఆ ఇంగ్లీష్ అంటే లాటిన్ ఇంగ్లీషే, మామూలు బట్లర్ ఇంగ్లీష్ కూడా కాదు. అది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఆ ప్రొనౌన్సియేషన్ ఎవరికి. తెలుగులో మాట్లాడితే అందరికి అర్థం అవుద్ది. ఇది నేను కోరుకునేది. బిగ్ బాస్ హౌస్ లో చూసే వాళ్ళందరూ మెజారిటీ పీపుల్ తెలుగే కాబట్టి తెలుగులోనే వాదించుకోవాలి.
లాస్ట్ సీజన్ లో చూసినట్టయితే మొత్తం తెలుగు కొట్టుడే, చాలా బాగుంది అసలు. నాకు నచ్చింది. కిరాక్ సీత ఫైర్ లో ఉంది బాగా. ఈ రోజు మరమరాల స్క్రిప్ట్ లో కూడా కిరాక్ సీత గెలిచింది. కిరాక్ సీత పర్లా బాగుంది. అసలు సీజన్ 8 ఇంట్రెస్టింగ్ ఉందా? లేదు, ఇప్పుడు దాకైతే నాకు అనిపించలే. అంతా ఫుడ్ గోలే. ఫస్ట్ నుంచి బేబాక్ ఎలిమినేషన్ అయిందంటే ఫుడ్ గోలే. సింపతి వర్కౌట్ అయింది భయ. ఫస్ట్ వీక్ వర్కౌట్ అయింది. ఈ వీక్ లో వర్కౌట్ అవుద్దు లేదో చూడాలి. ఓటింగ్ లో ఫస్ట్ లోనే ఉన్నాడు లేదు, ఓటింగ్ లో ఫస్ట్ లోనే ఉన్నాడు. గేమింగ్ లో కూడా ఫస్ట్ లోనే ఉన్నాడు. ఇందాక యష్మి చెడగొట్టేసింది అతను గేమ్. లైవ్ అప్డేట్ చూసారు లేదో మీరు తెలీదు. మరమరాల విషయంలో 250 గ్రామ్స్ తీసుకురమ్మన్నాడు బిగ్ బాస్. అది ఐదర్ ఎక్కువైన వాళ్ళని నామినేట్ చేయాలి. అక్కడ ఇద్దరు 250 తీసుకురాలేదంటది. ఈ తెలుగు చల్లకుండా కిరటం అంటుంది. యష్మికి అసలు తెలుగే చక్కగా రాదు. ఆమె చీఫ్ కింద ఎలా ఎంచుకున్నారో వీళ్ళు, నిఖిల్ నైనిక, నాకేం అర్థం కాదు. ఫుడ్ టాస్క్ అంటే ఇప్పుడు ఫుడ్ అంతా బంద్ చేసాడు. నిన్న జరిగింది అదే కదా పంచాయతీ. ఫుడ్ బంద్ చేసాడు. ఎవరికాడే సంపాదించుకోవాలి ఇండివిజువల్గా ఫుడ్ సంపాదించుకోవాలి, లేకపోతే ఫుడ్ క్యాన్సిల్. ఈ ప్రక్రియలో ఈరోజు జరిగిన టాస్క్లో మన నిఖిల్ మన మణికంఠ అయితే ఓడిపోయారు. ఎవరో నిఖిల్, ఎవరెవరు పృథ్వీయా, సోనియా ట్రాప్లో ఏం పడ్డాడు. పృథ్వీ గడు పడ్డాడు. నిఖిల్ సైడ్ అయ్యాడు కానీ ఆ బత్తాయి గడు పడ్డాడు. సోనియా ట్రాక్లో ఉన్నాడు. మరి ఎక్కడ దాకా దారితో తెలియదు ఆ ట్రాక్. పృథ్వీ అయితే నాకు తెలిసి వాడికి మాట్లాడటం కూడా రావట్లా. బేసిక్ సెన్స్ లేదు, మాట్లాడే విధానం తెలియదు. నామినేషన్స్లో అతను ఇచ్చే సమాధానం కూడా, డిఫెండ్ చేసే విధానం కూడా చాలా బాగా నాకేం నచ్చలా. లేదు అసలు లైఫ్ రాలా ఇప్పుడు దాకా. ఒక సోనియానే అందరూ తగులుకున్నారు. మీకు ఒకటి చెప్తున్నా, మీరు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సోనియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఫస్ట్ సేవ్ అయిపోద్ది. అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ గేమ్ మీరు ఆడండి, అంతవరకే. ఈ వారం పృథ్వీ కానీ ఆదిత్య ఓంగార్ కూడా ఏం లేదు పర్ఫార్మెన్స్. అది మరో శివాజీ అన్నారు కానీ శివాజీ మంచి కంటెంట్ ఇచ్చాడు లాస్ట్ బిగ్ బాస్ 7లో. మామూలు కంటెంట్ ఇవ్వాలి. ఈయన దగ్గర ఏమీ కనబడట్లా. ఆయన తెలుగే చక్కగా మాట్లాడటం కుదరట్లా. ఇందులో తెలుగు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు భయ్య. ఒక విష్ణుప్రియని టార్గెట్ చేస్తున్నారు ప్రతి దాంట్లోనూ. విష్ణుప్రియ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది. శేఖర్ భాష ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. నిఖిల్ కూడా టాప్ 5లో ఉంటాడు. ఖచ్చితంగా టాప్ 5లో ఉండేది వీళ్ళు ముగ్గురు. సోనియా కష్టం. ఓకే, థ్యాంక్ యూ. అయితే వరస్ట్ కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ 8కి ఇప్పుడు దాకా నేను చూసిన వాళ్ళు వీళ్ళ మట్టికి ఎందుకు పనికిరారు. అంతా పునర్ బ్యాచ్. ఆదిత్య ఓము తెలుగు బద్దలు కొట్టేస్తాడు అనమాట. వీళ్ళు నామినేషన్ చూసారా? శేఖర్ భాష ఆదిత్య ఉంది. నాకైతే చాలా కామెడీగా అనిపించింది. నామినేట్ చేసేసుకున్నారో, వెళ్ళి కౌగులించేసుకున్నారు, ముద్దులు పెట్టేసుకున్నారు. ఏంట్రా అనేది, ఏం జరుగుతుందిరా బిగ్ బాస్లో అనిపించింది నాకు. కానీ ఈమె చూసావా, సోనియాని అసలు మాట తీరో కాదు. ఆమె పక్క తీసుకెళ్ళి పృథ్వీని ఏమంటుంది తెలుసా, ఈసారి ఎలిమినేషన్లో చెత్త అంతా వెళ్ళిపోతే మనం నెక్స్ట్ వీక్లో చూసుకుందాం అంటుంది. అంటే ఎంత సపోర్ట్ ఉంటే ఆ మాట అంటుంది. బయట ఎంత సపోర్ట్ ఉంది, అవునా కదా? ఇప్పుడు లోపల నిఖిల్తో కలుపుదామని చూసిన పులిహార, నిఖిల్ సైడ్ అయిపోయాడు. ఇప్పుడు పృథ్వీతో కలుపుతుంది. అది ఎక్కడ దాకా దారి తీరుతో చూద్దాం ఈ సీజన్లో. ఇప్పుడు దాకా అయితే ఫుడ్ అయితే మొత్తం బంద్ చేస్తాడు బిగ్ బాస్. ఎవరికాడే ఇండివిజువల్గా సంపాదించుకోవాలి అంతే. ఏముంది ఇప్పుడు వాళ్ళ మట్టికి చక్కగా తింటున్నారు. అభయ్ గడు వాళ్ళందరూ మా లోపల కూర్చొని చక్కగా తిన్నారు. వీళ్ళ మట్టికి రాగి జావా నాకు ముద్ద ఏదో తింటున్నారు. నిఖిలేను మణికంఠ. మంచిదేనా అంటే ఇప్పుడు అందరూ కూడా ఎమోషనల్ అయిపోయారు దాని గురించి. బాగా ఆడతారని అదే కదా, గేమ్ ఏమైనా చేంజ్ కనపడద్దని చూస్తున్నారా? ఫుడ్ టాస్క్ గెలవలసిందే, గెలిచి సంపాదించుకోవాల్సిందే ఫుడ్. ఇండివిజువల్ ఎవరు అభయ్ నవీన్ పెద్ద ఫ్రాడ్.